సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ప్రస్తుతం అందరూ కూడా మాట్లాడుతుంది ఒకటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీలు వ్యూహాలు ఏంది, ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు, ఇదే చర్చ. అఫ్కోర్స్ రెండు పార్టీలు అయితే ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసినాయి, వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గారు కాంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సభలు అట్లాగే గ్రౌండ్లో ఓటర్ని కలిసే కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఇంకా క్యాండిడేట్ని అయితే డిసైడ్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం 2014 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఒక్క ఉప ఎన్నిక కూడా జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీ హిల్స్ లో. 2014, 2018 అట్లాగే 2023 ఈ 3 టర్మ్స్ లో జూబ్లీ హిల్స్ ముఖ చిత్రం ఏంది, ఎవరు ఎన్ని ఓట్లు సాధించిండ్రు, ఏ పార్టీ పోటీ చేసింది, ఎంత మార్జిన్ లో గెలిచిండ్రు, ఎవరు ఇండిపెండెంట్లు ఉండే, ఎవరు ఎట్లా ఓట్ షేర్ జరిగింది, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆ డాటా బేస్డ్ గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఇయర్, ఫస్ట్ టైం ఎన్నికలకు వెళ్ళినటువంటి ఇయర్లో ఎవరు ఎట్లా పోటీ చేసిండ్రు, ఎవరెవరు పోటీ చేసిండ్రు, ఎవరు గెలిచిండ్రో మనందరికీ తెలుసు. మాగంటి గోపీనాథే గెలిచిండ్రు. కానీ ఆయన ఏ పార్టీలో ఉండే, ఇదంతా కూడా మనం ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు చూస్తోంది ఈ గ్రాఫిక్స్, ఈ డాటా కానీ మనం చూస్తోంది 2014 జూబ్లీ హిల్స్కి సంబంధించిన డాటా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3,29,152 మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. అప్పుడు పురుషులు ఎంత అంటే 1,80,000 పైచిలుకున్నారు. ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది అంటే 1,48,000 ఓటర్లు ఉన్నారు. టోటల్గా ఆ ఇయర్లో 2014లో ఎంత పోల్ అయింది, ఓటింగ్ ఎంత పోల్ అయింది అని అంటే 1,65,000 మంది ఓటేసిండ్రు. అంటే ఎగ్జాక్ట్లీ 50% మంది ఓటేసిండ్రు జూబ్లీ హిల్స్ లో. సో అందులో మార్జిన్ ఎంత, మార్జిన్ తోని ఎవరు గెలిచిండ్రు అన్నప్పుడు కేవలం 9,242 ఓట్లతోని క్యాండిడేట్ గెలిచిండ్రు 2014లో. అది మాగంటి గోపీనాథ్. కానీ అప్పుడు మాగంటి గోపీనాథ్ ఏ పార్టీలో ఉన్నారు అన్నప్పుడు మాగంటి గోపీనాథ్ అప్పుడు టీడీపీ పార్టీలో ఉండే. మీరు చూడండి ఈ ఓట్ షేరింగ్ అంతా కూడా అదే. 2014లో ఉన్నటువంటి సినారియో ప్రకారం టీడీపీలో మాగంటి గోపీనాథ్ ఉండే 32% అనుకోండి, 32% ఓట్ల శాతంతో ఆయన గెలిచిండు. నెక్స్ట్ ప్లేస్ ఎవరున్నారు, ఎంఐఎం పార్టీ ఉంది. వాళ్ళు 25% ఓట్ షేర్ ఉన్నది వాళ్ళకి. మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద ఎత్తులో ఎంఐఎం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ గ్రాఫే మనకు చూపెడుతోంది. ఎంఐఎం 25% ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 20% మాత్రమే, టీఆర్ఎస్ అప్పుడు చూడండి కేవలం 11% మాత్రమే. 2014 మనం మాట్లాడుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించింది ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి టైంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, కేవలం 11%. ఆనాడు వైఎస్ఆర్సీపీ కూడా ఉండే, ఆ పార్టీ కూడా ఉండే, ఆ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేసిండ్రు. వైఎస్ఆర్సీపీ నుంచి 6.4% ఓట్లు సాధించిండ్రు. సో మేజర్గా మనకు 2014లో ఈ 5 పార్టీలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 5 పార్టీలు ప్రధానంగా పోటీ చేసిన 2014 ఎన్నికల్లో. ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్రాఫ్. సో టోటల్గా ఎంతమంది కంటెస్టెంట్లు ఇందులో పోటీ చేసిండ్రు అన్నప్పుడు 21 మంది పోటీ చేసిండ్రు 2014లో. ఇది జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్. అట్లాగే పోలింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్లో జరిగింది, కౌంటింగ్ ఏమో మేలో జరిగినటువంటి పరిస్థితి. ఎవరెవరు పోటీ చేసిండ్రు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది లిస్ట్ కంప్లీట్లీ 21 మంది 2014లో పోటీ చేసినటువంటి వాళ్ళ లిస్ట్ ఇది. ఒక్కసారి చూడండి. ఫస్ట్ నెంబర్ 1 మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, 50,898 ఓట్లు ఆయనకు వచ్చినాయి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. నెంబర్ 2 పొజిషన్ ఎవరు, నవీన్ యాదవ్. అంటే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి నవీన్ యాదవే అప్పుడు కూడా పోటీ చేసిండ్రు 2014లో. నవీన్ యాదవ్కు
పోలైనటువంటి ఓట్లు 41,656. అంటే సెకండ్ పొజిషన్లో నవీన్ యాదవ్ ఉండే 2014లో. ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు? ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. అండ్ ఆయనకు వచ్చినటువంటి ఓట్ల శాతం 25%. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎంఐఎం నుంచే నవీన్ యాదవ్కి 2014లోనే 25% ఓట్లు పోలయ్యాయి. సెకండ్ పొజిషన్లో ఉండే. థర్డ్ పొజిషన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఏంటి? 33,642. ఆయన నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు 2014 ఎన్నికల్లో. సో ఈ 3 పొజిషన్స్ మాత్రమే నేను చెప్తున్నా, బికాస్ 1, 2, 3 కదా, ఆ 3 పొజిషన్స్ మాత్రమే చెప్తున్నా. అఫ్ కోర్స్ 4th కూడా నేను చెప్పొచ్చు. రాజమౌళి, ఆయన పేరు వచ్చేసి మురళీ గౌడ్, 18,436 ఓట్లు. అంటే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు. ఎవరు? మురళీ గౌడ్. ఆయనది 4th పొజిషన్. సో టాప్ మోస్ట్ పొజిషన్ 1, 2, 3, 4 నేను చెప్పే ప్రయత్నం చేసిన. 2014లో ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అప్పట్లోనే ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి 41,656 ఓట్లని సాధించడం అయితే జరిగింది. ఇది లెక్క దేంది? 2014ది. మూవింగ్ ఆన్, నేను ఇప్పుడు 2018కి సంబంధించిన గ్రాఫ్ నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నా. ఫస్ట్ టీఆర్ఎస్ 4th పొజిషన్లో 2014లో టీఆర్ఎస్. 2018 వచ్చే వరకల్లా నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. అట్లాగే ఓటింగ్ శాతం మీరు ఒక్కసారి గ్రాఫ్ చూడండి ఎంత పెరిగిందో. 44.8% టీఆర్ఎస్ సాధించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండింది. 2018లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 34% ఆఫ్ ఓట్ పర్సంటేజ్ వాళ్ళు సాధించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఐఎన్డి ఇండిపెండెంట్ 3rd పొజిషన్లో ఉన్నాడు. ఇండిపెండెంట్ తరఫున 3rd పొజిషన్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండేటటువంటి పొజిషన్ వచ్చిందంటేనే మీరు ఇమాజిన్ చేసుకోండి ఇండిపెండెంట్ ఎంత స్ట్రాంగ్ అయి ఉంటాడు అనేది. నెక్స్ట్ 4th పొజిషన్ ఈజ్ బీజేపీ. 2014లో అసలు బీజేపీ జాడ కూడా లేకుండే. 4th పొజిషన్లో మాత్రం 2018లో బీజేపీ కనిపిస్తోంది. ఆనాడు ఓటర్ల సంఖ్య ఎంత? ఆనాడు ఓటర్ల సంఖ్య 3,29,912. ఆల్మోస్ట్ 2014, 2018లో సేమ్ ఓటర్స్ ఉన్నారు అని చెప్పొచ్చు. మేల్ ఓటర్స్ 1,79,000, ఫిమేల్ ఓటర్స్ 1,50,000. ఆల్మోస్ట్ దగ్గర అంతే ఉన్నట్టు లెక్క. సో సగం సగం ఈక్వల్గా ఉన్నారు. పురుషులైనా స్త్రీలైనా ఈక్వల్గా ఉన్నట్టు లెక్క. ఎన్ని ఓట్లు పోలయ్యాయి అన్నప్పుడు 1,54,148. యాక్చువల్లీ 2014లో 50% పోలయ్యాయి ఓట్స్. కానీ 2018 వచ్చేటప్పటికి 47% పోలయ్యాయి. అండ్ మార్జిన్ ఎంత? 16,004 ఓట్లతోని. ఆ బిగ్ మార్జిన్ కూడా పెద్ద ఏం కాదు. అక్కడి నుంచి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉండేనో వాళ్ళు బయటపడ్డటువంటి పరిస్థితి. ఇంకెవరు? మాగంటి గోపీనాథే 16,000 ఓట్ల చిలుకుతోని ఆయన గెలవడం అయితే జరిగింది. ఏది? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆనాడు ఎంతమంది కంటెస్ట్ చేసిండ్రు? కేవలం 18 మంది మాత్రమే కంటెస్ట్ చేసిండ్రు. ఇది జనరల్ సీట్. అండ్ ఫిబ్రవరిలో కొంచెం ముందు జరిగి ఎన్నికలు నిర్వహించిండు కేసీఆర్ కాబట్టి ముందు జరిగింది. బట్ టీఆర్ఎస్ గ్రాఫ్ ఇక్కడ మీరు చూడండి ఎంతగానం పెరిగిందో. ఎవరు కంటెస్టెంట్స్ 2018లో అన్నప్పుడు? ఫస్ట్ పొజిషన్ మాగంటి గోపీనాథ్ 68,979 ఓట్లు సాధించిండు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. టీడీపీ నుంచి టీఆర్ఎస్కి జాయిన్ అయిన తర్వాత మాగంటి గోపీనాథ్ తన గ్రాఫ్ పెంచుకోవడమే కాకుండా ఓటర్ శాతం కూడా పెంచుకున్నారు. సో అట్లా ఆయన 68,000 పైచిలకు ఓట్లు సాధించిండు. సెకండ్ పొజిషన్ ఎవరు? సెకండ్ పొజిషన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఆనాడు కూడా కంటెస్ట్ చేసిండు విష్ణువర్ధన్ రెడ్డి. 52,975. కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిండు. ఆనాడు అగైన్ మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ఓడిపోయిండు. సో సెకండ్ పొజిషన్లో మనకు ఆయన కనిపిస్తున్నాడు. థర్డ్ పొజిషన్ ఎవరు అన్నప్పుడు నవీన్ యాదవ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నవీన్ యాదవే ఆనాడు 18,817 ఓట్లు మాత్రమే సాధించిండు. కానీ ఇండిపెండెంట్గా థర్డ్ పొజిషన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ 18,800 సమ్ చేంజ్ ఓట్లు సాధించడం కూడా చాలా గొప్ప అనేటువంటి
మాట చెప్తూ ఉంటారు. సో ఆనాడు 3rd పొజిషన్లో ఉన్నారు 2018లో. 4th పొజిషన్ ఎవరిది అన్నప్పుడు రావుల శ్రీధర్ రెడ్డి 8517. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు బీజేపీ. ఆనాడు 4th పొజిషన్లో బీజేపీ ఉండింది 2018లో. సో ఇవి 4 పొజిషన్స్ 2018లో. సో ఇప్పుడు 2023 అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు, ఇది మనం చూస్తోంది మొన్న 2 years బ్యాక్ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన పూర్తి డాటా ఇది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. బిహెచ్ఆర్ఈఎస్ అని రాసిరు, కానీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆనాడు 2023లో అగైన్ మాగంటి గోపీనాథే గెలిచిండు. 43.9% ఓట్లు సాధించిండు. దెన్ కాంగ్రెస్ 2nd పొజిషన్లో ఉంది, 35% ఓట్లు సాధించింది. బీజేపీ 14% ఓట్లు సాధించింది. ఇక్కడ ఎంఐఎం 4th పొజిషన్లో మనకు కనిపిస్తోంది 4% ఓట్లతోని. ఓటర్లు ఎంత మనం చూసినప్పుడు పూర్తిగా 3,50,000 ఓటర్స్ మనకు కనిపిస్తున్నారు. మేల్ ఓటర్స్ వచ్చేసి కూడా పూర్తి స్థాయిలో మేల్ అండ్ ఫిమేల్ ఓటర్స్ ఇవి చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సగమే ఉన్నారు. పోలైన ఓట్లు ఎంత అన్నప్పుడు 181,938 ఓట్లు పోలయ్యాయి. సో అగైన్ సగంకి సగం పోలైనటువంటి పరిస్థితి ఉంది. మార్జిన్ ఎంత అన్నప్పుడు కేవలం 16,337 ఓట్ల మార్జిన్తో మాగంటి గోపీనాథ్ బయటపడ్డాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 43%, 35% చాలా దగ్గరగా మార్జిన్తోనే ఆయన విన్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతమంది కంటెస్ట్ చేసిండ్రు? 19 మంది కంటెస్ట్ చేసిండ్రు. ఇది నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలు. మొన్న 2023లో నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలు. ఎవరెవరు పోటీ చేసిరు మరి ఒకసారి చూద్దాం. ఫస్ట్ పొజిషన్ మాగంటి గోపీనాథ్ 80,000. ఆయన తన గ్రాఫ్ని 2014, 2018 దెన్ 2023 ఆయన ఓట్ల శాతం పెరుగుకుంటా పోయింది. ఆయన తన బలాన్ని పెంచుకుంటా పోయినరు మాగంటి గోపీనాథ్ అని చెప్పొచ్చు. తిరుగులేని నాయకుడుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎదిగిండు అని చెప్పొచ్చు. మాగంటి గోపీనాథ్ తన పట్టును కూడా సాధించిండు. 80,549 ఓట్లు అంటే 43% ఓట్లు సాధించింది బీఆర్ఎస్. 2nd పొజిషన్ ఎవరు? అజారుద్దీన్. మనకు తెలుసు కదా, అజారుద్దీన్ లాస్ట్ టైం పోటీ చేసిండు. 64,212 ఓట్లు సాధించిండు. 2nd పొజిషన్లో ఉంది. 35% కాంగ్రెస్ సాధించినటువంటి పరిస్థితి. 3rd పొజిషన్ లంకాల దీపక్ రెడ్డి, బీజేపీకి సంబంధించిన నాయకుడు. లంకాల దీపక్ రెడ్డి 25,000 ఆయన సాధించడం కూడా చాలా గొప్ప అన్నటువంటి మాట చెప్తారు. ఎందుకంటే బీజేపీకి అంత పెద్ద పట్టు ఏం ఉండదు. ఇంకా అంతనో ఇంతనో కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ జూబ్లీహిల్స్ ప్రాంతమే అని చెప్తున్నారు. అండ్ ఈసారి కూడా ఆయన్నే కంటెస్ట్ చేయొచ్చు, బీజేపీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి లాస్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు ప్రకటించలేదు. ఈ 2 పార్టీలు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతున్నాయి. దీపక్ రెడ్డికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. 25,866 ఓట్లు అంటే కొంత కాంపిటీషన్ అయితే ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎంత శాతం? 14% ఓట్లనైతే సాధించడం జరిగింది. దెన్ 4th పొజిషన్ ఎవరు? రషీద్ ఫరజుద్దీన్ 7,848. ఆయన ఎంఐఎంకి సంబంధించిన క్యాండిడేట్. సో కేవలం 4% మాత్రమే ఓట్లను ఆయన సాధించగలిగాడు. సో ఓవరాల్గా ఇదంతా చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతం, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఓవరాల్గా విశ్లేషణ చేసినప్పుడు 2023లో కూడా మాగంటి గోపీనాథ్ చాలా స్ట్రాంగెస్ట్ లీడర్. ఆయన 80,000 పైచిలకు ఓట్లు సాధించిండు. 16,000 పైచిలకు ఓట్లతోని మార్జిన్ పెట్టుకొని ప్రత్యర్థి అయినటువంటి అజారుద్దీన్ ఆయన ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చినప్పటికీ కూడా రిజల్ట్ వచ్చింది అని అంటే మాత్రం నిజంగా చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ స్ట్రాంగ్ లీడర్గా ఇక్కడ ఎదిగిండు. 3 సార్లు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించడానికి రీజన్ కూడా మాగంటి గోపీనాథ్. అట్లా కార్యకర్తలు అనుకోండి, ప్రజల్ని అనుకోండి, అట్లా దగ్గరగా ఉండేవాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినేవాడు అనేది కూడా ఇప్పుడున్నటువంటి ప్రచారం. ఇప్పుడున్నటువంటి సినారియోలో
నవీన్ యాదవ్ 2023లో కంటెస్ట్ చేయలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిండు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లోనే ఉండిపోయింది. ఇండిపెండెంట్ కానీ ఎక్కడ కూడా ఆయన పోటీ చేయలే 2023 ఎన్నికల్లో. 2014లో పోటీ చేసిండు, 2018లో పోటీ చేసిండు, కానీ 2023లో పోటీ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి ఇప్పుడు బై ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ, అట్లాగే మాగంటి గోపీనాథ్ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, అట్లాగే బీఆర్ఎస్ మొత్తంగా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్గా కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతోంది. అండ్ ఈరోజు జరిగినటువంటి సభలో మాగంటి సునీత కూడా కొంత భావోద్వేగానికి గురైనరు. అట్లాగే మాగంటి గోపీనాథ్ ఆశయాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి మాట చెప్తూ కొంత కన్నీళ్ళు అయితే పెట్టుకున్నారు. అప్పుడు కార్యకర్తలు మిగతా వాళ్ళందరూ కూడా ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అట్లాగే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుస్తుంది అన్నటువంటి ధీమాను కూడా నాయకులందరూ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ది ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో అంత ఫోకస్డ్గా ఇంకా గ్రౌండ్ లెవెల్లో తిరిగినట్టు ఆర్ వెళ్ళినట్టు అనిపించట్లేదు. ఇక ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ లోపల అన్ని పార్టీలు కూడా గ్రౌండ్లో ఉండబోతున్నాయి. మేమేం చేయబోతున్నాం, మేమేం చేస్తాం అన్నటువంటి మాట చెప్పబోతున్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, ప్రజలకు ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళకి దగ్గరగా ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఓటేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ రాజకీయం వేరుగా ఉంటుంది. అండ్ లాస్ట్ 2 days వెరీ క్రూషియల్ అనుకోండి ఆర్ కీలకం అనుకోండి. పోల్ మేనేజ్మెంట్ ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీయే మ్యాక్సిమం గెలుస్తుంది అనేటువంటిది మనకందరికీ తెలిసిందే. రోజు రోజు రాజకీయం మారిపోతూ ఉంటుంది, రోజు రోజు మాటల యుద్ధం పెరుగుతూ ఉంటుంది. సో ఏ పార్టీ లాస్ట్ 15 days, లాస్ట్ 10 daysలో ఎంత దూకుడుగా వెళ్తుందో ఆ పార్టీకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనకు చాలా ఎలక్షన్స్లో మనకు ఎక్స్పీరియన్స్. బై ఎలక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అందరూ లీడర్స్ అందరూ కూడా ఒకే నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఆ రిజల్ట్స్ కూడా కొంత డిఫరెంట్గానే ఉంటాయి. చూడాలి మరి జూబ్లీ హిల్స్ ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది 2014, 2018, 2023, ఇప్పుడు 2025 ఏం కాబోతోంది, ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.